ప్రపంచంలో నెలకొన్న పరిస్థితి విభజన విద్రోహం అంటే రోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు విభజనలో దేశీయం గురించి చూస్తే విద్రోహం, ప్రపంచపరంగా చూస్తే వీటి వెనకలు ఎవరు విభజన విద్రోహం. ఇదేదో మన పొలిటికల్ లెక్చర్ అని మాత్రం కంప్లీట్గా ఆధ్యాత్మిక సంబంధించిన రోజు రాష్ట్రానికి కనుక మనం పరిశీలించాలి. గడిచిన 19 రోజులకి సమైక్యాంధ్రైంది. మరి 2-3 సంవత్సరాల క్రితం మరి అక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ ఉంది. ఇది చూస్తే నాకు అనిపిస్తుంది, ఒక డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ సి షిఫ్ట్ ఉంటాయి. షిఫ్ట్లు మార్చుకున్నట్టుగా ఇది నడుపుతుంది కదా. వాళ్ళు పోరాటం చేసినప్పుడు మన వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. మన వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు నేనంటే మన వాళ్ళంటే ఇక్కడ నేను సమైక్యాంధ్రానికి కాదు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి, మేము ఇన్ని రోజులు సాధించుకున్న దాన్ని మీరు అడ్డుకుంటారని చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ ఏం చెప్పి పోటాపోటీగా వాళ్ళు కూడా ర్యాలీ. ఇప్పుడు ఎక్కడైనా చూడండి ధర్నాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి, రాస్తారోకులు ఉన్నాయి. ఉద్యోగస్తులు మొదలుకొని పసిపిల్లలు పిల్లల వరకు స్టూడెంట్స్ వరకు కూడా అందరూ రోడ్డు మీదకి వచ్చి ఒకటే గొంతు చించుకొని అరుస్తున్నారండి. మా బ్రతుకులు ఏమైపోతాయి. ఇటీవల కాలంలో ఒక నాయకుడు మాట్లాడుతూ అన్నాడండి, ఒక తరమే నష్టపోతుంది అన్నాడండి. ఒక తరం నష్టపోయినంతగా ఈ విద్వేషాలు రాగడానికి, ఇంత భయంకరమైన చర్యలు సమాజంలో జరగడానికి కారణం ఎవరిని ఆలోచిస్తుంది? ఈరోజు సమైక్యవాదులు ఉన్న వారు అందరూ అంటున్నారు, ఒక కేసీఆర్ ఒక సోనియా అన్నారు. ఎవరండి? కేసీఆర్ సోనియా. అసలు చంద్రబాబు నాయుడు దగ్గర కేసీఆర్ ఉన్నప్పుడు అతనికి ఏదైనా ఒక మంచి పదవి ఇస్తే అసలు ఈరోజు కేసీఆర్ అనేవాడు తెలంగాణ రాష్ట్రం దాని మరి ప్రాంతంలో ఒక ఉద్యమాన్ని లేవదీసి దాన్ని తనకు ఆపరేగా చేసుకున్న ఒక నాయకుడికి ఇంత పెద్ద అండి వ్యాపార వాళ్ళని ప్రోత్సహించడు కదా అని కొంతమంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మరి 2001లోనే చంద్రబాబు నాయుడిని ఎత్తులు చిత్తు చేయడం కోసం రాష్ట్రాన్ని 2గా చీలిస్తే అధికారం మంది దశ జరుగుతారని ఆలోచనతో 2001లోనే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 21 మరి తెలంగాణ మరి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలతో ఒక లెటర్ ఇచ్చేదాన్ని అంటున్నారు. లేకపోతే ఇటలీ బొమ్మ సోనియా. ఎవరండి? ఇటలీ బొమ్మ సోనియా. ఈ సోనియామ్మే మరి తన క్రెడిట్ తన కొడుకుని సీట్లు రక్షించుకోవడం కోసమని ఈ తెలంగాణ విభజించిందని ఇక్కడ ఉన్న మన వాళ్ళందరూ ఆరోపణ. ఇలా ఆరోపణలు ప్రతి ఆరోపణ వేషాలు పగులు. ఈ మధ్య ఇదే సర్వసాధారణ అయిపోయింది. నిజంగా కొంతమందిలో పుట్టిన ఆలోచన అనేక మంది జీవితాలకు ఏమైపోతుంది, ఇది నష్టం కలిగింది కదా. అసలు ఇది ఎన్నిటికీ రీజన్ ఏంటి? మీరు వెనక కారణం ఏంటి ఆలోచించండి. ఒక కేసీఆర్ వ్యాపారవాదాన్ని ప్రోత్సహించిన లేదంటే తెలంగాణలో కనుక ప్రత్యేకంగా ఉనికిని ఏర్పాటు చేసుకునే ఒక పోరాటం లేకపోతే ఎక్కువైనా వారందరూ కూడా అండి హైదరాబాద్ మాకు లేకపోతే మన జీవన దుర్గి కోల్పోతుంది, మాకు ఏమైపోతుంది, ఈ రాష్ట్రాన్ని 2గా చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బతుకులు ఎడారైపోతే మా జీవితాలు కష్టాలు వచ్చేదని చెప్పి ఇక్కడున్న వాళ్ళు బాగా వీటి వెనక సామాన్యమైన ప్రధానికి ఎవరు లేరండి. కేవలం 9 మంది మాత్రం స్వార్థపరులు ఉన్నారు. ఆ స్వార్థపరులు ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసు చెప్పనక్కర్లేదు. అది ఇటు వాళ్ళైనా అటు వాళ్ళైనా. ఎందుకంటే ముఖ్యంగా స్వార్థపరులు అనే వాళ్ళు కూడా ఎవరంటే రాజకీయ నాయకులు, అధికారకాంక్ష కలిగిన వారు మాత్రమే ఇలాంటి వ్యాపారవాళ్ళని ప్రోత్సహించారు. ఒక సగటు మనిషి అంటే ఏ రోజుకి ఆ రోజు పని చేసుకున్నోడికి పోరాటాలు ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటున్న అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఎక్కడ కూడా అండి మనిషి బానిస బ్రతుకు లేడు అండి. ఈరోజు మనిషి మీద ఏ ఒక్కరు కూడా ఉక్కుపాతం ఏం చెప్పి అతను నలిపేసి అతని జీవితాన్ని చెన్నగలించే పరిస్థితులు. ఎందుకంటే అంతటా ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా వారి స్వేచ్ఛను హరించకుండా కాపాడడానికి రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, నాకు తెలుసు. అని అయినప్పుడు కూడా ఒక సామాన్యమైన వ్యక్తి చేయలేని పోరాటాలు ఈరోజు రాజకీయ నాయకులు ఎదురు చేస్తున్నారు. మనకు అనిపిస్తుంది ఈ రాజకీయ నాయకులలో ఉన్నది ఏంటంటే అధికారికాంక్ష. ఏంటంటే అది అధికారాన్ని ఎంత ఎలాగైనా సరే నేను సమాజంలో ఒక గొప్ప నాయకులతో చూపించుకోవాలి, కోట్ల రూపాయలు నేను నడికేస్తాను. అందుకోసం నేనేం చేయాలి? ప్రజల జీవితాలతో అవసరం ఆడతాను. ఒక 100 మంది స్వార్థపరుల జీవితాల కోసం కోట్లాది మంది జీవితాలు ఏమైపోతున్నాయి ఈరోజు నాశనం అయిపోతున్నాయండి. ఈ పరిస్థితి కారణం ఎవరు?
రాజకీయ నాయకుల అండి, లేకపోతే ఇంకెవరన్నా ఒక్కసారి ఆలోచిద్దాం. వీటి వెనకలో ఉన్నది ఎవరు అని ఆలోచిస్తుంది. అద్భుతమైన సంగతి ఈరోజు నేను ముందు గడపలుచున్నాను. యాకోబు పత్రిక నుంచి 3వ అధ్యాయము 15-16 చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15-16. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఈ జ్ఞానం రోజు మనల్ని పరిపాలిస్తున్న నాయకులు కావచ్చు, రోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా నేర్చుకుంటున్న విశ్వవిద్యాలయంలో ఉన్న జ్ఞానం కావచ్చు, లేకపోతే జీవితం మాకు నేర్పించింది జ్ఞానం, జీవిత అనుభవ జ్ఞానం అంటారు కదా, ఇవేనా కావచ్చు. ఇవన్నీ కూడా లోక సంబంధమైనవే. ఇవన్నీ ఏంటంటే లోక సంబంధమైన జ్ఞానం అంటాడండి. ఈ లోక సంబంధమైన జ్ఞానం పైనుండి వచ్చింది కాదు, అది లోకానికి సంబంధించి. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటండి? దయ్యముల జ్ఞానం అన్నాడండి దేవుడు. ఏంటి ఇది? దయ్యముల జ్ఞానం అన్నాడు. దయ్యముల జ్ఞానం ఏంటి? దయ్యం జ్ఞానం ఏంటి చెప్పండి. అసలు దయ్యం ఏం ఆలోచిస్తుంది? నాశనాన్ని కోరుకుంటుంది కానీ క్షేమాన్ని కోరుకుంటారా అండి? నాశన ప్రజల యొక్క అనర్థాన్ని కోరుకుంటుంది. ప్రజల యొక్క జీవితాలు చిన్నర్థాన్ని చేయడం కోరుకుంటుంది కానీ ప్రజలు బాగు చేయడం మాత్రం ఏ రోజు కూడా దయ్యం కోరుకోదండి. అవును కదా. ఈరోజు మనం నేర్చుకుంటున్న చదువు, ఈరోజు మనకున్న వ్యవస్థ కూడా అంటే అంతా కూడా స్వార్థపూర్ణం అయిపోయిందండి. ఏమైపోయిందండి? స్వార్థపూర్ణం కదా. ఈ స్వార్థపూర్ణమైన వ్యవస్థ ఎందుకు అయిపోయిందంటే ప్రతి మనిషి మన జ్ఞానం బట్టే. ఆ జ్ఞానం ఏ జ్ఞానం? ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్య జ్ఞానం. ఆలోచిస్తున్నారా? ఇలా దయ్యపు జ్ఞానంతో నిండుకున్న మనిషి తన పొరుగు వాడికి, తన సోదరుడికి, తన సోదరిమనికి, తన చుట్టుపక్కల వారికి మేలు చేయాలని ఆలోచిస్తున్నారా? కష్టం వస్తే ఓర్చుకొని వాడి కోసం ఏదైనా చేద్దాం, వాడు నా కోసం ఏదో కూడా ఆలోచించాలి కదని ఆలోచించరా? ఆలోచించారు. అది సమాజంలో ఉన్న పరిస్థితులు, వీటి వెనకలో ఉన్న నేపథ్యం, పోరాటాల వెనకాల ఈ సమాజం తక్కుడుకుపోతుందంటే దీని వెనకలో ఉన్న కారణాలు, లేకపోతే ఛానల్. రాజకీయ నాయకులు వ్యవస్థను ప్రతికొడుతున్నారు అంటున్నారు. మరి ఛానల్స్ ఏం చేయాలి? ప్రజలకు కళ్ళు ముక్కు అన్నాడు రాజశేఖర్. ఈ కళ్ళు ముక్కు ఏం చేయాలి? మంచి దృశ్యాన్ని చూపించారు. కానీ ఏం చేస్తున్నారు? వాడి ఛానల్ రేటింగ్ కోసం సీమాంధ్ర ప్రాంతాల నాయకులు పెట్టుకున్నారు, సీమాంధ్ర ప్రాంతాల వాళ్ళు పెట్టుకున్నారు. ఏం చేస్తున్నారంటే దీన్ని సపోర్ట్ చేస్తూ చూపిస్తున్నారు. ఏది? సమాఖ్యాంధ్రాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నారు. తెలంగాణలో పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? G6, HNTV, G24 గంటలు కొన్ని ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అసలు ఈ జర్నలిజం విలువలు లేవన్నారు. వాళ్ళు B6కి మనం కారణం ప్రచురించిందన్నమాట. తెలంగాణ చేసినప్పుడు కూడా ఏం చేస్తారు? వీళ్ళకే ఏది మరి వాదం చేయడం తెలుసు. మీకు విలువలు అంటే మీకు విలువలు లేవు, ఒకరికొకరు తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం రెండుగా చీలిపోయిందండి. అంటే చదువుల విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ ఎలా చీలిపోయిందండి? రెండుగా చీలిపోయింది. ఎలా చీలిపోయినా సరే అండి, మీకు వెనకకుండా పెద్ద తరకాయలు మాత్రం అండి వాళ్ళు సులభం కూడా తీసుకున్నారు. ఈరోజు రాజకీయ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు సమైక్యంగా ఇచ్చేది అంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీ నష్టం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని సపోర్ట్ చేయాలి. అక్కడ ఉన్న నాయకులు మన తెలంగాణ కావాలనుకున్నారండి. అక్కడ వాళ్ళ అధికారాన్ని కోసమే చెల్లించడం కోసం చేస్తున్నారు. నిజానికి అక్కడ సామాన్యమైన ప్రధానికి నలిగిపోతున్నారు, ఇక్కడ సామాన్యమైన ప్రధానికి నలిగిపోతున్నారని నలిగిపోతున్నారు. ఇలా దీన్ని నడపడానికి మరింతగా మీడియా కూడా ఏం చేస్తుంది? తన ముందు పాత్రది పూజిస్తుంది. టోటల్గా ఇలా వ్యవస్థ రోజు రోజుకి అట్టుకుపోవడానికి కారణం, అగ్రహాలయాలు పెరిగిపోవడానికి కారణం ఈ మనుషుల్లో ఉన్న ఈ స్వార్థపూరితమైన జ్ఞానం కదా. అందుకన్నాడు ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక అన్నాడు. భూ సంబంధమైనది దయ్యముల జ్ఞానం అంటాడు. ఇంకా కొంచెం మనం ముందుగా విశ్లేషించగలిగితే 16వ వచనంలో వ్యాధి అనగా మత్సరమును వివాదము ఎక్కడ ఉందో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం అంటాడండి. వివాదం, మత్సరం ఏంటి? ప్రియ కదా. అసూయ, వివాదం అంటాడండి. ఇంకేమన్నాడు? చదవండి. అల్లరి ప్రతి నీచకారం అన్నాడండి. ఇవన్నీ దేని వల్ల దొరుకుతాయి? ఈ జ్ఞానం వల్ల. రోజు వివాదాలు రేగేది అంటే ఒక క్రైస్తవ కమ్యూనిటీ, ఒక క్రైస్తుల వల్ల కాదు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఒక వివాదం ఎదుగుతుంది ఎందువల్ల? ఈ లోక సంబంధమైన ఆలోచనలు వివాదం ఎదుగుతున్నాయి. లోక సంబంధమైన ఆలోచన ఏంటది? శరీరాన్ని దృష్టిలో పెట్టుకుని వివాదం చేస్తున్నారు. రాష్ట్రం 2 అయితే 3 అయితే 2 అయితే ప్రాబ్లం, 3 అయితే ఇంకా ప్రాబ్లం, ఒకటి ఉంటే ప్రాబ్లం లేదంటారు. ఎందుకు? దేనికోసం? వాళ్ళు బ్రతికించే ఆత్మ గురించి కాదు కానీ, వాళ్ళు ఉన్న ఆత్మ గురించి కాదు కానీ వాళ్ళ శరీరాల గురించే. ఇవన్నీ ఎందుకని
మరి శరీరాల గురించి ఈ పోరాటాలు దేనికోసం, ఈ ఉద్యమాలు దేనికోసం, ఈ వేపాటవాదాలు దేనికోసం, ఏంటి ఈ భాషా తత్వాలు దేనికోసం, ప్రాంతీయ తత్వాలు దేనికోసం, ఈ కులతత్వాలు దేనికోసం తెలుసా అండి? ఇది ఆత్మ బాగుండాలని కాదు, లేకపోతే ప్రపంచ ప్రజలందరూ బాగుండాలని కాదు, కానీ వాడు బాగుండాలి, వాడి శరీరం బాగుండాలి నా ఆలోచనతో మాత్రమే సాగుతున్న ఈ పోరాటాలండి. దీని వెంట కారణం దేవుడు ఎప్పుడు చెప్పాడండి. దీని ముందు అధ్యాయం చూద్దాం, 4 అధ్యాయం మొదటి నుంచి చదువుదండి. మళ్ళీ వస్తాయి మీరు యుద్ధములను 4 అధ్యాయం మొదటి మీరు యుద్ధములను పోరాటములను దేని కలుగుతున్నాయి, మీ అవయవంలో పోరాడి మీ గోవేసుల నుండి కదా అన్నాడండి. మనుషులు జరుగుతున్న ఈ వ్యాపారం వెనకట్ల, ఏంటి ఈ అల్లర్లు వెనకట్ల, ఈ అద్దెలు వెనకట్ల, ఏంటి ఈ దోపిడీలు వెనకట్ల, ఏంటి ఈ అధికార కాంక్ష వెనకట్ల అన్నది ఏదో తెలుసా? శరీరంలో పుట్టే కోరిక, శరీర అవయవాలు పుట్టే కోరిక. నేను మాత్రమే సీఎం కావాలి, నేను మాత్రం మంత్రిగా కావాలి, నా పిల్లలు మాత్రమే ప్రజలందరూ ఈ రాజస్థాన్ని పరిపాలించాలి, మేవాళ్ళు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించాలి, నాకే ఈ ప్రపంచ సంపద అంతా, ఈ ప్రజల సంపద అంతా నా దగ్గర ఉండిపోవాలి, దగ్గర నాకు కావాలి అనుకునే ప్రతి ఒక్క మనిషి వల్ల ఏం చేస్తాను ఈరోజు ఈ పోరాటం అనేది, ఈ ఉద్యమాలు అందువల్ల కలుగుతున్నాయండి. అంటే ఇది ఏం జ్ఞానం? ఇది శరీరం కోసం కొద్ది కాలంలో పోయే శరీరం అవసరం తీసుకుంటే చాలు, నన్ను నేను సుఖపెట్టుకుంటే చాలు, కొంతకాలం ఎంతమంది నష్టపోయినా కావాలనుకునే జ్ఞానం ఏం జ్ఞానం? ఇది భూసంబంధమైన జ్ఞానం, దైవ జ్ఞానం కదా. ఈ జ్ఞానాన్ని అసలు మనుషులకి ఎవరు అప్లై చేశారు, ఎవరు నేర్పించారు, ఈ జ్ఞానం ఎవరికి ఎక్కించారు? రోజు ఒక కేసీఆర్ లాంటి వేపాటవాద నాయకులు వచ్చినా, ఈ రోజు లేకపోతే సమాఖ్యాంధ్రలో ఉన్న నాయకులు వచ్చినా, లేకపోతే ఒక సోనియా తన కొడుకు సీఎంగా చేయాలని చెప్పి ఓట్లు సీట్ల కోసం చెప్పి ఈరోజు రాష్ట్రం లభించాలని ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు. ఈ ఆరోపణ వెనకాల, ఈ ప్రజలందరూ ఈ యొక్క కోట వెనకాల ఎవరన్నా ఆలోచిస్తే సోనియా ఉన్నారనుకున్నారు, కేసీఆర్ ఉన్నారనుకున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అన్నారు, ఆయన 2 కాళ్ళు చేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు వాళ్ళ శరీరాలు ఉన్నాయి, వీళ్ళు ఎంత లేదనండి. వాళ్ళ శరీరాల యొక్క అవసరాలు, ఆ శరీరాలకు చూసుకుంటే ఆ శరీరాల్లో ఉన్న తప్పుడు జ్ఞానం, దైవ జ్ఞానం వాళ్ళు పనిచేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరినీ ఓవర్టేక్షన్ తగ్గిస్తే ఎవరు? మిమ్మల్ని మీరు కొట్టుకోండి, మిమ్మల్ని మీరు తిట్టుకోండి, మీకు మీరే ఏదైనా పోండి, మీకు నువ్వు నాకు ఇష్టమైన వాడు ఉంటే మీకు ఈ రాష్ట్రాన్ని ఇస్తాను, నువ్వు నాకు ఇష్టమైన వాడు ఉంటే ఈ దేశానికి ఇస్తానంటుందండి. ఎవరు? ఏదైతే ఇవ్వాలనుకుంది ఇప్పుడు సూర్య తన కొడుకు ఇవ్వాలనుకుంటారు, తప్పేం కాదు. ప్రధానమంత్రికి ఏదైతే ఇవ్వాలనుకుంది ఎవరు? చూస్తారు. లోకాసు వార్త 4 అధ్యాయం, లోకాసు వార్త 4 అధ్యాయం 6 వచనం. ఈ అధికారమంతా ఈ రాజ్యము మహిమయు నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు? అపవాదులు. ఈ లోకాన్ని కలిగి చేసిన మహానుభావుడు లోకానికి వచ్చినప్పుడు వెళ్ళి పూజించవలసిన వ్యక్తితో ఏమిటో తెలుసా? నువ్వు నేను పూజిస్తే, నువ్వు నాకు కనుక మొక్కితే, నువ్వు కనుక నాకు బాధ్యత అయితే, నేను చెప్పాడు కనుక నీకు వింటే నేను నీకేం చేస్తాను? నీకు ఆంధ్రప్రదేశ్ నువ్వు ఇండియానే పరిపాలించడానికి చేస్తాను కదా, నీకు అమెరికా అధ్యక్ష పీఠను ఇస్తాను, నీకు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఇస్తాను, లేకపోతే వీళ్ళందరినీ కూడా కమెంట్ చేస్తే ఐక్యరాజ్యంతో నీకు ఎక్కడ చెప్తుంది ఇవన్నీ? ఈ ప్రపంచంలో మనుషులు పోరాటాల వెనకాల ప్రతి మనిషిల భ్రష్టుడిగా దైవ ఆలోచన ఇల్లు కూడా కావాలన్నారు కదా. దుష్టశక్తి ప్రపంచ మనుషులు ఏ ఒక్కరిలో కూడా శాంతి లేక, సమాధానం లేక, వాడు దేవుడి కోసం ఆలోచించే తీరిక లేక, వాడంతా వాడు నాశనం అయిపోయే విధంగా అనుక్షణ ప్రపంచంలో ప్రజలందరినీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తూ వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తున్నాడు? హత్య చేస్తున్నాడు. దేవుడి పిల్లలైన వారందరూ కూడా దెయ్యం పిల్లలుగా మార్చుకుంటూ దేవుడిని కాకుండా సమాధానం ఏం చేస్తున్నది? ఏసైతే అంటుంది, ఏసైనా కూడా బాడీ చేయాలను ఏం చూపించి ఈరోజు తెలంగాణ ఎందుకు, సమైక్యాంధ్ర ఎందుకు? ఈరోజు ఈ పోరాటం దేనికోసండి? తెలంగాణలో కేసీఆర్ ఎందుకని అంత పోరాటం చేస్తున్నాడు? సమైక్యాంధ్ర ఎందుకని అంత పోరాటం చేస్తున్నాడు? అధికారం, ధనదాహం, అధికారదాహం. ఎంత రీజనింగ్ ఏంటి? శరీరాలు పుట్టే వాళ్ళ శరీరాలు పుట్టే కోరిక ఏంటి? ధనదాహం, అధికారదాహం. ఎక్కడ లేని సంబంధం నాకే కావాలి, నా శరీరానికి కావాలి. ధనదాహం, అధికారదాహం. నేనే పరిపాలించి వీళ్ళందరినీ, నేనే వీళ్ళందరూ నాకు నమస్కారం పెట్టాలి, వీళ్ళందరూ నీకు నమస్కారం పెట్టాలంటే పెట్టా ముందు నాకు నమస్కారం పెట్టాను. ఎవరితో?